సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను స్వాగతిస్తూ ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. భారతదేశంలో ఉన్న సమాజం మొత్తం గమనించింది. ఈ భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సమాజం మొత్తం హర్షిస్తుంది, ఆనందం వ్యక్తం చేస్తున్నది. 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటాన్ని, మాదిగల ఉపకులాల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిందని మేము భావించుకుంటూ సంబరాలు చేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తూ వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం జరుగుతూ ఉన్నది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం అంటే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అనే విషయాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ను వ్యతిరేకించడం అనే విషయాన్ని ముందుగా మీకు గుర్తు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం అంటే భారత రాజ్యాంగంలో ఉన్న సమానత్వపు సూత్రాన్ని వ్యతిరేకించడమే. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం అంటే సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించడమే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకించడం అంటే దళితుల ఉమ్మడి అభివృద్ధిని వ్యతిరేకించడమే. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం అంటే ఈ సమాజంలో ఉన్న సబ్బండ వర్గాల